ఉన్నాం ఈ షేక్పేట దగ్గర. ఒకసారి ఈ గల్లీని మనం చూద్దాం. సింపుల్గా ఎక్కువ ఏం లేదు. కెమెరా కిందకి తిప్పండి. తిప్పితే ఇగో ఇదంతా కూడా మొత్తం నాలా అండి. ఇదంతా గలీజ్. ఏంటంటే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ. వీళ్ళకి సరైన రహదారి లేదు. పైగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదే గల్లీలో నడవాలా, ఇదే గల్లీలో ఈ డ్రైనేజ్లోనే తొక్కుకుంటూ పోవాలా. వాళ్ళు వాడేది ఇదే, తినేది ఇది. అందులోంచి కూడా ఇందులోంచి మొత్తం అంతా ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. ఎంత కూడా మొత్తం ఓటర్స్ వీళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. పాపం వీళ్ళకి కనీసం ఆ వాసనకి తట్టుకోలేని పరిస్థితి, విపరీతమైనటువంటి దోమలు. ఇక్కడ చూడండి పరిస్థితి. వీళ్ళు ఇక్కడి నుంచి రావాలంటే ఇదే దారి ఉపయోగించాలి. అక్కడ పైన డ్రైనేజీ పగిలింది. ఆ డ్రైనేజీ పగిలి మొత్తం అంతా కూడా ఇట్లా కారుతూ ఉంది. కేవలం 40 లక్షల రూపాయల వర్క్ ఇది. ఈ 40 లక్షలు కూడా ఈ ప్రభుత్వం భరించలేకపోతుందా? నిజంగానే మరి అంత దారుణమైన సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? మరి ఒకప్పుడు మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఇప్పుడు ఎందుకు ఇటువంటి పరిస్థితికి వచ్చింది అంటే నాయకులు విపరీతంగా తినేసి కోట్లు దండుకొని వాళ్ళు భవంతుల మీద భవంతులు కట్టుకున్నారు తప్పితే, వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు తప్పితే ఈ పేద ప్రజల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే కనపడలేదంటూ కూడా ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలందరూ కూడా ఘోరమైనటువంటి గోడును వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా వీళ్ళ మాటలు విందాం ఎలా ఉన్నాయో. బాబాయ్ ఏంటి నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, ఏమనుకుంటున్నావు నువ్వు మరి ఇట్లా పరిస్థితి? మేము ఇక్కడ ఉండబట్టి దాదాపు 40 years అవుతుంది. 45 years అవుతుంది ఇక్కడ ఉండబట్టి. మా జీవితానికి ఇక్కడ గడిచిపోయింది. మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఒక మాదంటి గోపినాథ్, మన జూబ్లీస్ ఎమ్మెల్యే మాదంటి గోపినాథ్ గారికి మా సమస్యలు ఎన్నో చెప్పుకున్నాం. మేము మా బస్సు ఎలక్షన్ మూమెంట్ వచ్చినప్పుడు మా గడి దాకా తీసుకొచ్చి చూపించాం కూడా. సరే చెప్పి మా ఆ టెంపుల్ ఒకటి, మోర్ ఒకటి పట్టించుకోండి, ఒక 40 lakhs 50 lakhs వర్క్ అది కొంచెం పట్టించుకొని చెప్పండి అని వచ్చిన ప్రతిసారి మేము చెప్పడం జరిగింది. మేము కాదు, మాతో పాటు ఒక 10-20 మంది చెప్పడం, మా గలీలో అందరూ చెప్పడం జరిగింది. అన్నిసార్లు చెప్పినా కూడా మా ప్రాబ్లం సాల్వ్ చేయలేపాడు. దాదాపు 15 సంవత్సరాలు ఇదే పరిస్థితి ఇక్కడ. ఈ వాటర్ అనేది మురికి వాటర్ ప్లస్ ఆ గోడ మట్టి అంతా కింది పోవడం, అంత మాకే గొడవలు రావడం, ఆ మట్టి రావడం వల్ల గలీజ్ వాటర్ రావడంలో మాకే పక్క గొడవలు. అలా డైలీ గొడవ 15 సంవత్సరాల నుంచి ఇదే మా చాలా అది ఘోరమైన పరిస్థితి మాది ఇక్కడ. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా మాదండి గోపినాథ్ గారికి ఎన్నోసార్లు చెప్పాం, సార్ మా పరిస్థితి పట్టించుకొని దయచేసుకొని మా వర్కులు చేయించండి అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. చెప్పినా కూడా నేను ఏం పట్టించుకోలేపాడు. అందుకే ప్రభుత్వం మార్చాలనుకుని మార్చేసాం. గత ఈ ప్రభుత్వం అని కొంచెం దయ చూసి మా పేద ప్రజలపైన కొంచెం దయ చూసుకొని ఇక్కడైనా పట్టించుకొని ఈ పనులు చేయించాలనుకుంటే మేము మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ కోరుకుంటున్నాం.